శ్రీ విష్ణురూపాయ నమశివాయ. ముందుగా అందరికీ కూడా నమస్కారం. మీరెప్పుడైనా అనుకున్నారా, ఒక్కరోజు వ్రతం చేస్తే వేల కొలది జన్మల యొక్క పాపాలు పోతాయి అని? ఒక్కరోజు ఉపవాసం ఉంటే పేదరికం మటుమాయమవుతుంది అని? అవును, అది నిజంగానే సాధ్యం. ఎందుకంటే 3 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే అత్యంత అరుదైనటువంటి రోజు అది. అత్యంత శక్తివంతమైనటువంటి ఏకాదశి అది. అదే పరమ ఏకాదశి ఈ 2026వ సంవత్సరంలో మళ్ళీ వచ్చింది. ఒకవేళ మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఈ వ్రతం యొక్క రహస్యాలు, కథ, పూజా విధానం అన్నీ కూడా వివరంగా తెలుసుకుంటారు. అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. అయితే పరమ ఏకాదశి ఇది 3 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే మహాపుణ్యమైనటువంటి తిథి. మరి ఈ పరమ ఏకాదశి అంటే ఏంటి? మిత్రులారా, హిందూ పంచాంగంలో మనకు మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. కానీ పరమ ఏకాదశి ఇది అన్నింటికంటే కొంచెం ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది అధిక మాసం, అంటే పురుషోత్తమ మాసంలో వస్తుంది. ఇక ఆ మాసం 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. దీని యొక్క అర్థం కనుక మీరు చూసుకున్నట్టయితే పరమ అంటే అత్యుత్తమం అని అర్థం. అయితే ఈ ఏకాదశి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఒకవేళ మీరు ఈరోజు కనుక పూజ చేస్తే ఈ రోజున చేసినటువంటి పూజ, ఉపవాసం, దానం ఇది సాధారణమైనటువంటి రోజుల కంటే వేల రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చెప్తారు, మీలో చాలామందికి తెలీదు. చంద్రమాస పంచాంగం ప్రతి సంవత్సరం సూర్యమాన కాలం కంటే సుమారుగా 11 రోజులు తక్కువగా ఉంటుంది. అయితే ఇటువంటి ఒక తేడాను సరిచేయటానికి సుమారుగా 3 సంవత్సరాలకు ఒకసారి 13వ నెల, దాన్ని అధిక మాసం అంటారు. అందుకు ఈ అధిక మాసాన్ని జోడిస్తారు. అయితే పూర్వకాలంలో ఈ నెలను మలమాసం అని పిలిచేవారు. ఎందుకంటే ఏ దేవుడు కూడా ఈ నెలకు అధిపతిగా ఉండటానికి ముందుకు రాలేదు. ఇక అలాంటప్పుడు ఏం జరిగింది అంటే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆ నెలపైన దయ చూపించారు. తన పేరైనటువంటి పురుషోత్తముడు అనే నామాన్ని ఆ నెలకు పెట్టారు. అలాగే ఓ గొప్ప వరాన్ని కూడా ఇచ్చారు. ఈ మాసంలో చేసేటటువంటి ప్రతి పూజ, వ్రతం, దానం వేల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని. కాబట్టి పురుషోత్తమ మాసంలో వచ్చే పరమ ఏకాదశి అంటే అది కేవలం ఒక వ్రతం మాత్రమే కాదు, మీ కర్మను కూడా మార్చగలిగే శక్తివంతమైనటువంటి రోజు. ఇప్పుడు ముఖ్యమైన విషయం, పరమ ఏకాదశి యొక్క వ్రత కథను తెలుసుకుందాం. ఇప్పుడు మీకు స్కంద పురాణంలో చెప్పబడినటువంటి అత్యద్భుతమైనటువంటి ఓ కథను చెప్తాను. ఈ కథను స్వయంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పారు. ధర్మరాజా, చాలా కాలం క్రితం కాంపిల్య నగరంలో సుమేధుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు పవిత్ర. పేరుకు తగ్గట్టే పవిత్రమైనటువంటి మనసు గల స్త్రీ. వారు ఎంతో పేదరికంలో ఉండేవారు. ఎంత పేదరికం అంటే రోజూ కష్టపడినా తినడానికి తిండి కూడా కరువయ్యేది. అయినా సరే తన భార్య పవిత్ర ఎన్నడూ ఫిర్యాదు చెయ్యలేదు, బాధపడలేదు. వచ్చినటువంటి సాధువులకు, అతిథులకు తన వంతు భోజనాన్ని పెట్టి తాను కూడా పస్తులుండే రోజులుండేవి. ఒకరోజు సుమేధుడు తన భార్యతో చెప్పాడు, పవిత్ర, ఇంకా ఉండలేకపోతున్నాను, సంపాదించడానికి వేరే ఊరు వెళ్తాను. అప్పుడు తన భార్య పవిత్ర ఎంతో ప్రశాంతంగా చెప్పింది, ఏమండి, సంపద అనేది మన గత జన్మ యొక్క కర్మ ఫలితం. దైవంపై నమ్మకాన్ని ఉంచండి, ఎక్కడికి వెళ్ళొద్దు, సమాధానం తప్పక వస్తుంది అని. ఇక ఆ సమయంలోనే ఒక అద్భుతం జరిగింది. కౌండిన్య మహర్షి ఒకసారి ఆయన ఇంటికొచ్చారు. సుమేధుడు మరియు పవిత్ర వారికి ఉన్నంతలోనే ఆ వస్తువులతోనే అత్యంత భక్తితో ఆ మహర్షిని పూజించారు. వారి యొక్క నిస్వార్థ సేవకు ఆ మహర్షి చెల్లించిపోయారు. మీకు ఏం కావాలి అని అడిగారు. ఇక పవిత్ర వినయంగా చేతులు జోడించి అడిగింది, స్వామి, మా పేదరికానికి, మా పాత జన్మల యొక్క కర్మల విముక్తికి, ఇవన్నీ కూడా తొలగిపోయే మార్గాన్ని చెప్పండి అని. ఇక ఆ మహర్షి నవ్వుతూ చెప్పాడు, చింతించొద్దు, పరమ ఏకాదశి యొక్క వ్రతాన్ని ఆచరించండి. అధిక మాసంలో వచ్చే ఈ పవిత్ర రోజున ఉపవాసం ఉండి పంచరాత్రిక వ్రతం
అంటే ఏకాదశి నుండి వరుసగా 5 రోజులు శ్రీ మహావిష్ణువు పైన మనసు నిలిపి వ్రతాన్ని శ్రద్ధగా చేయండి. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ కర్మలన్నీ నశిస్తాయి. ఇక సుమేధుడు మరియు పవిత్ర అధిక మాసం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఆ రోజు రానే వచ్చింది. ఆనాడు మహర్షి చెప్పినట్టుగా సరిగ్గా వ్రతాన్ని ఆచరించారు. మనసంతా శ్రీ మహావిష్ణువు యొక్క ధ్యానంలో నిమగ్నమయ్యారు. 5 రోజులు వ్రతం పూర్తయిన వెంటనే హఠాత్తుగా ఒక రాజకుమారుడు వారి ఇంటికి వచ్చాడు. అతని యొక్క దివ్య ప్రేరణతో అతడు వారికి ఒక అందమైనటువంటి భవనాన్ని, ఓ గ్రామం మొత్తాన్ని, కామధేనువు వంటి గొప్ప గోవును అన్నింటినీ కూడా బహుమతిగా ఇచ్చాడు. ఇక వారి జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. చివరికి వారు వైకుంఠానికి కూడా చేరుకున్నారు. అయితే ఈ కథ మనకు ఏం చెప్తుంది అంటే భక్తి, ఓర్పు, వ్రతం, దైవ అనుగ్రహం వీటన్నింటి గురించి వివరిస్తుంది. ఈ సత్యం అనేది ఎప్పటికీ మారదు అని మనమైతే గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఎంతటి కష్టంలో ఉన్నా దైవాన్ని నమ్ముకుంటే అన్ని కష్టాలు తీరిపోతాయి. ఇప్పుడు మీకు 2026వ సంవత్సరానికి సంబంధించి ముఖ్యమైనటువంటి సమయాలు చెప్తాను వినండి. పరమ ఏకాదశి వ్రతం చేయవలసినటువంటి దినం జూన్ 10వ తారీఖు 2026. ఏకాదశి తిథి యొక్క ఆరంభం కనుక చూసుకున్నట్టయితే జూన్ 9వ తారీఖు సాయంత్రం నుండి మొదలవుతుంది. తిథి యొక్క సమాప్తి గనక చూసుకున్నట్టయితే జూన్ 10 రాత్రి వరకు ఉంటుంది. ఇక పారణ సమయం అంటే వ్రత విరామం చేయవలసినది జూన్ 11 ఉదయాన్నే చేయాలి. అయితే ఇప్పుడు మీలో చాలామందికి ఒక సందేహం, అసలు ఈ వ్రత విధానాన్ని ఎలా చెయ్యాలి అని చెప్పి. అయితే ఈ వ్రతాన్ని ఎలా చేయాలో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏకాదశి రోజున అంటే జూన్ 10వ తారీఖున మనం దీన్ని ప్రారంభిస్తున్నాం కాబట్టి తెల్లవారుజామునే లేచి మీరు స్నానం చేయండి. శ్రీ మహావిష్ణువుని లేదా శ్రీకృష్ణమూర్తిని పూలతో అలంకరించండి. తులసి దళాలు, పీతాంబరం, పంచామృత అభిషేకాన్ని చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వీలైతే 108 సార్లు చెప్పించండి. విష్ణు సహస్రనామాన్ని చదవండి లేదా యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా వినండి. ఈరోజు ధాన్యాలు కానీ పప్పులు కానీ వీటితో దేన్ని తినవద్దు. అయితే మరి ఉపవాసంలో దేన్ని తినొచ్చు అంటే పాలు, పెరుగు, నెయ్యి, పళ్ళు, వేరుశనగలు, జీడిపప్పు, సాబూదా ఇటువంటి ధాన్యరహితమైనటువంటి కొన్ని వస్తువులు మాత్రమే మీరు తినవచ్చు. ఇక వీటిల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడనివి కనుక చూసుకున్నట్టయితే అన్నం, గోధుమ రొట్టె, పప్పులు, ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం ఇవి పూర్తిగా ఈ ఉపవాసం రోజున నిషిద్ధం. ఒకవేళ ఉపవాసం ఉండాలి అంటే ఉండండి, లేదు కష్టం అనుకుంటే పైన చెప్పిన వాటిలో దేన్నైనా తినొచ్చు. ఇక ద్వాదశి రోజు పారణ అంటే జూన్ 11వ తారీఖు సూర్యోదయం తర్వాత నిర్ణీత సమయంలో వ్రతాన్ని విరమించండి. ముందు తులసి జలాన్ని తాగండి. ఒక బ్రాహ్మణుడికి లేదా పేద వ్యక్తికి భోజనాన్ని పెట్టండి. ఆ తర్వాత అన్నీ క్లియర్ చేసి మీరు కూడా భోజనం చేయండి. ఈ వ్రతాన్ని ఆచరిస్తే కలిగే ఫలితాలు శాస్త్రాలు కూడా ఇలా చెప్తున్నాయి. కుబేరుడు ఈ వ్రతం చేసి సంపదకు అధిపతయ్యాడు. సత్యహరిశ్చంద్ర మహారాజు ఈ వ్రతం ద్వారా కోల్పోయినటువంటి రాజ్యాన్ని, కుటుంబాన్ని తిరిగి పొందాడు. అనేక జన్మల యొక్క పాప విముక్తి కూడా కలుగుతుంది. మీ యొక్క పేదరికం నశిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి చివరకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ వ్రతం ఈ సంవత్సరం మాత్రమే మీకు అందుబాటులో ఉంది. ఒక్కసారి చేయకపోతే మళ్ళీ 3 సంవత్సరాల పాటు ఎదురు చూడాలి. అయితే సుమేధుడు మరియు పవిత్ర వారు వ్రతం చేసి వారి యొక్క జీవితాన్ని మార్చుకున్నారు. మీరు కూడా ఈ పరమ ఏకాదశి రోజున శ్రద్ధగా భక్తితో ఉపవాసం ఉండండి. ఒకవేళ మీకు ఏవైనా అనారోగ్య కారణాలు ఉంటే మాత్రం ఉపవాసం వద్దు. ఆ శ్రీ మహావిష్ణువు తప్పకుండా మీ జీవితాన్ని మార్చుతారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీ కుటుంబంతో మరియు స్నేహితులతోనూ ఈ వీడియోని షేర్ చేయండి. వీలైతే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి పిన్ చేసినటువంటి కామెంట్ని కూడా చదవండి. వ్రత విధానాలన్నీ కూడా మీకు అక్కడ పూర్తిగా వివరించబడ్డాయి. అలాగే క్రింద కామెంట్లో తప్పకుండా జై శ్రీమన్నారాయణ అని ఏదైనా ఒక మంత్రాన్ని రాయండి. మీకు ఆ పరమ ఏకాదశి పుణ్యఫలం లభించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.